దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం మనం ఒక కీర్తన తర్వాత మరొక కీర్తన గ్రంథము నుండి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇప్పటికి 14 కీర్తనలు వచ్చిన వెంబడి మనం ధ్యానం చేస్తాం. 15వ కీర్తన ఈరోజు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 15వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో 5 వచనాలు ఉంటాయి. ఈ 5 వచనాలు కూడా దావీదు జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తన వచనాలుగా మనం చెప్పుకోవచ్చు. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఈ కీర్తన ప్రారంభం ఒక ప్రశ్నతో ప్రారంభమైంది. దేవుణ్ణి ప్రశ్నిస్తూ వ్రాసినటువంటి సాహిత్యం ఈ యొక్క కీర్తనలో మనం చూడగలుగుతాం. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? దేవుని యొక్క గుడారానికి, పరిశుద్ధుడైనటువంటి దేవుని గుడారానికి, యెహోవా యొక్క గుడారానికి సమీపించడమే ఒక గొప్ప విషయం అనుకుంటే, ఆ గుడారంలోనికి ప్రవేశించడం మరొక గొప్ప విషయం అనుకుంటే, ఆ గుడారంలో ఒకసారి చూసొచ్చేద్దాం అనుకోవడమే చాలా మహత్తర విషయం అయితే, ఆ గుడారంలో అతిథిగా ఉండగలిగిన వాడెవడు అని ఒక ప్రశ్న సంధించాడు దావీదు. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నిజమే, దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండాలి అనంటే ఎవడు ఉండగలడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఆయన యొక్క లక్షణాల్ని, దేవుడైనటువంటి యెహోవా యొక్క గుణ లక్షణాల్ని ఈ ప్రశ్నలో వివరిస్తూ ప్రశ్న సంధిస్తున్నాడు దావీదు. నీ పరిశుద్ధ పర్వతం మీద, నీ గుడారంలో, అంటే దేవుని యొక్క గుడారం పరిశుద్ధమైందని, దేవుని యొక్క పర్వతము పరిశుద్ధమైందని, ఆ పరిశుద్ధమైనటువంటి గుడారంలో ఎవరు నివసింపగలరని, ఆ పరిశుద్ధమైనటువంటి గుడారంలో ఎవరు అతిథిగా నివసించగలరని, ఆ పరిశుద్ధమైనటువంటి పర్వతం మీద ఎవరు నివసించగలరని దేవుని అడుగుతూ సమాధానం చెప్పడానికి తానే ప్రయత్నం చేస్తున్నాడు. 2వ వచనంలో, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చక్కని జవాబు తాను వేసినటువంటి ప్రశ్నకు 2వ వచనంలో చెప్పడం జరిగింది. యథార్థమైన ప్రవర్తన నెంబర్ 1, నీతిని అనుసరించుచు నెంబర్ 2, హృదయపూర్వకంగా నిజం పలికేవాడే. దేవుని మందిరంలో, దేవుని గుడారంలో, దేవుని పర్వతం మీద నివసింపడానికి అవకాశం ఉన్నది అని చెప్పి దావీదు చెప్తున్నాడు. నెంబర్ 1, యథార్థమైన ప్రవర్తన. ప్రవర్తన అంటే మన జీవితమే. ప్రవర్తన అనేది మన జీవిత సాక్ష్యం, లేదా మనం ఏదైతే చెప్తున్నామో, ఏదైతే విశ్వసిస్తున్నామో దాని ప్రకారం మనం జీవించడం అని ప్రవర్తన అని చెప్పవచ్చు. దేవుని యొక్క సన్నిధిలో నివసించడానికి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే జీవిస్తాడు అని చెప్పి దావీదు చెప్తున్నాడు. యథార్థమైన ప్రవర్తన అంటే దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి మనస్సును కలిగి ఉన్నాడో, ఎలాంటి మనస్సు కలిగి ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడో అలాంటి మనస్సుతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉండడమే ప్రవర్తన. ప్రవర్తన అనేది పైకి కనిపించేది, పరిశుద్ధత అనేది లోపలుండేది. ప్రవర్తన పరిశుద్ధతకు ఒక సూచనగా బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి, అంటే పరిశుద్ధమైన పర్వతం మీద నివసించడానికి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. నిజానికి, వాస్తవానికి మనుషులెవరు కూడా నీతిమంతుడు కాడని బైబిలే చెప్తోంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని కారాఖండిగా చెప్తుంది బైబిల్. అలాంటిది నీతిని అనుసరించడం అంటే ఏంటి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు వారు మన కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారని, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మానవులకు విమోచన వస్తుందని, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క గుడారంలోనికి ప్రవేశించడానికి అవకాశం వస్తుందని విశ్వసించడమే నీతి. అది ఆత్మ సంబంధమైనటువంటి నీతి. ఈ లోకంలో యథార్థంగా ఉండడం, ఈ లోకంలో మంచి పనులు చేయడం, ఈ లోకంలో చెడ్డ పనులు చేయకుండడం నీతే. కానీ ఆత్మ సంబంధమైనటువంటి నీతి అనేది మరి కాస్త ఒక అడుగు ఎక్కువ. అంటే ఈ లోకంలో యథార్థంగానే జీవిస్తూ మంచి పనులు చేస్తూ, చెడ్డ పనులు మనం మానివేసి మంచి పనులు చేస్తూ
దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు యందు విశ్వాసం ఉంచడం, మారు మనసు పొంది రక్షణ పొందడం అనేది నీతిని అనుసరించడం అని మనం గమనించాలి. ఇంకా 2వ వచనంలోనే అంటాడు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అసలు మానవులు ఈ నిజము పలికే దగ్గరే చాలా సార్లు సాతానికి చిక్కిపోతారు. సహజంగా చాలా అలవాటుగా అబద్ధం పలికేసేటువంటి నైజం మానవునిది. ఇప్పుడు మీరు ఎక్కడికో వస్తానన్నారు, కాస్త లేటుగా బయలుదేరారు. లేటుగా బయలుదేరడం అనేది పొరపాటు మీదే. అయితే అవతలున్న వాళ్ళు ఫోన్ చేస్తే మీరేమంటారు? ఎక్కడ ఉన్నారో ఆ విషయం చెప్పకుండా వచ్చేసాను, దగ్గరకు వచ్చేసాను, ఇది ఇక్కడే ఉన్నానని చెప్పి అబద్ధమే కదా అది. అబద్ధం చెప్పడం అనేది మానవ నైజం. హృదయపూర్వకంగా నిజము పలికేటువంటి మనస్సు కలిగిన వాడిని పరిశుద్ధ పర్వతం మీద నిలవడానికి లేదా దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండడానికి అర్హత ఉందని దేవుని యొక్క సేవకుడైనటువంటి దావీదు చెప్తూ ఉన్నాడు. మనం 3 విషయాల్లో చాలా జాగ్రత్త పడాలి. 1 యథార్థమైన ప్రవర్తన, 2 నీతిని అనుసరించడం, 3 హృదయపూర్వకంగా నిజము పలుకుట అనేది దేవుని యొక్క పిల్లలుగా ఈ 3 విషయాలు మన హృదయంలో మనం విశ్వసించాలి, దాని ప్రకారంగా జీవించాలి. 3వ వచనం, అట్టివాడు ఎట్టివాడు? ఎవరైతే దేవుని మందిరంలో నివసించడానికి ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నారో అట్టివారు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు. కొండెమలాడుట అంటే ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు అక్కడ చెప్పడం, వీడికి వాడికి లింక్ పెట్టేయడం, వీడికి వాడికి గొడవలు పెట్టేయడం, ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్యలో ఉన్న సత్సంబంధాన్ని తెగ్గొట్టేయడం, వీళ్ళ మీద వాళ్ళకి పితరులు, వాళ్ళ మీద వీళ్ళకి పితరులు చెప్పడం, ఆ విధమైనటువంటి కొండెములాడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆ మనిషి ఏం చేస్తాడంటే నాలుగుతో కొండెములాడుతూ ఉంటాడు. ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటాడు. మనకి మన మీద ఒక అభిప్రాయం కలగాలి. మనకి ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, అక్కడితో అది మర్చిపోవాలి. ఆ విషయాన్ని మరొకళ్ళ దగ్గర చెప్పడం అనేది చేయకూడదు. మనతో ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు ఈయన ఎవ్వరికి ఈ విషయాన్ని చెప్పడు, నమ్మకస్తుడు అనేటువంటి ఒక నమ్మకాన్ని మనం దేవుని దగ్గర మరియు ప్రజల దగ్గర సంపాదించుకోవాలి. అటువాడు నాలుగుతో కొండెమలాడు, తన చెలికానికి కీడు చేయడు. కొండెమలాడమే కాదు, కీడు కూడా చేయడట. తన పొరుగువాని మీద నింద మోపడు. అసలు కీడేంటి? అసలు నిందే మోపడట. నింద మన మీద మోపిన వారిని సైతం, నింద ఎవరి వలనైతే మన మీద మోపబడిందో వారిని సైతం మనం నింద మోపకుండా, వారు మన మీద ఈ మాట అన్నారని లేని మాటను మనం నింద వేయడం అంటే ఏంటి? లేని మాట చెప్పడమే కదా. లేని మాట ఎదుటి వారి మీద చెప్పడానికి మనం ప్రయత్నం చేయకూడదు. 4వ వచనం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. చూసారా, దేవుని మందిరంలో ఉండడానికి, పరిశుద్ధమైన దేవుని పర్వతం మీద నివసించడానికి ఒక వ్యక్తి ఆశిస్తే ఆ వ్యక్తి నాలుగుతో కొండమలాడకూడదు, చెలికానికి కీడు చేయకూడదు, పొరుగువారి మీద నింద పలకూడదు. అంతేకాదు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచుడు అంటే నీచ స్వభావం కలిగినటువంటి వాడు నీచుడు అసహ్యుడట. అంటే మన స్నేహితుడు నీచుడుగా ఉన్నాడు అనుకోండి, అసహ్య కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు అనుకోండి, వాడిని మన వాక్యాన్ని బట్టి అసహించుకోవాలి. ఎవరిని? అతన్ని కాదు, అతనిలో ఉండేటువంటి నీచ స్వభావాన్ని. అతను మనకి ప్రాణమిత్రుడో ప్రాణ స్నేహితుడిగా ఉంటే పొసగదు కదా. మనం ఈ లోకానికి వేరుగా ఉండాలి. వారితో మాట్లాడొద్దని కాదు, వారిని ఎక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకు ఉంచాలి. కానీ అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అని అంటూ అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించాలి. సాధారణంగా దైవజనుల్ని, మనం పెద్దవారిని గౌరవిస్తూ ఉంటాం, సన్మానిస్తూ ఉంటాం. వారికి ఏదో షాల్ కప్పో, ఏదో ఒక పూదండ ఇచ్చో, ఒక బొకే ఇచ్చో సన్మానిస్తూ ఉంటాం. సన్మానించడం అంటే వారిని గౌరవించి వారి యొక్క ఉన్నత స్థితిని బట్టి దేవుని మహిమపరుస్తూ దేవునికి ఘనత చెల్లించి 10 మందిలో వారిని గౌరవించేటువంటి 2 మాటలు చెప్పడం. అంతేగాని దానికి డబ్బా కొడుతున్నాడు అనేటువంటి ఒక నీచమైన పదజాలం మనం వాడకూడదు. వారిని గౌరవించాలి. ఇక్కడ చూడండి, వ్రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. ఎవరైతే దేవుని గుడారంలో, ఎవరైతే పరిశుద్ధమైన పర్వతం మీద నివసించడానికి ఆశిస్తున్నారో వారు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించాలి. మీ దైవజనుల్ని నువ్వు సన్మానించాలి. మీ సంఘ పెద్దల్ని మీరు సన్మానించాలి. దేవుని యొక్క సేవకులలో
ఉన్నత పదవులు గల వారిని, అధికారంలో కలిగి ఉన్న వారిని సన్మానించాలి. అది దేవుని యొక్క వాక్యాన్ని పాటించడం కదా. ఇక 4వ వచనంలో 2వ భాగం చూడండి. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రమాణం చేసినప్పుడు ఆ ప్రమాణం ప్రకారంగా నష్టం కలిగినా కానీ నష్టాన్ని భరిస్తాడేమో కానీ మాట మాత్రం తప్పడు. కాబట్టి నష్టము కలిగినా మాట తప్పనంత ఆ భారము కలిగినటువంటి, యథార్థత కలిగినటువంటి మనస్సు ఈ యొక్క దేవుని మందిరంలో నివసించడానికి, లేదా పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి, దేవుని యొక్క గుడారంలో అతిథిగా నివసించడానికి అర్హత పొందడానికి అవకాశం ఉంది అని చెప్పి మనం గమనించాలి. అంతేకాదు 5వ వచనం చివరి వచనం చదువుతున్నాను. తన ద్రవ్యము వడ్డీకియడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిజమే, ద్రవ్యము వడ్డీకియుట అనేది దేవుని యొక్క వాక్యంలో ఒప్పుకోదు. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకూడదు. ఇదే బైబిల్ చెప్తోంది. మన దగ్గర సహాయం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు సహాయం చేయడానికి వెనతీయకూడదని కూడా బైబిల్ చెప్తుంది. అంటే దాని అర్థం మన యొక్క ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. అలా అని చెప్పి మనకు అవకాశం ఉంటే సహాయం చేయడానికి వెనుకాడకూడదు కూడా. కానీ సహాయం చేసేటప్పుడు ఎవరికి సహాయం చేస్తున్నాం అనేది గమనించి మనం సహాయం చేయాలి. ఏ పనికి సహాయం చేస్తున్నాం అనేది గమనించి సహాయం చేయాలి. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. లంచము పుచ్చుకునేటువంటి పని తాను చేయడు. నిరపరాధిని చెరపడం కోసం లంచం పుచ్చుకోడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కదల్చబడడు. కదల్చబడనటువంటి ఒక ఉన్నతమైనటువంటి కృప ఆశీర్వాదాన్ని పొందినటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి దేవుని యొక్క గుడారంలో పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కీర్తనలో యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించి నడుచుకోవడం మరియు హృదయపూర్వకంగా నిజము పలికేటువంటి స్వభావం ప్రభు మనకు అనుగ్రహించి నీతి రాజ్యంలో, నిత్య రాజ్యంలో, సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క గుడారంలో, ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా నివసించడానికి, దేవుని యొక్క మందిరంలో మనం నివసించి నిత్య రాజ్య వారసులుగా మార్చబడ్డానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ కీర్తన ద్వారా మీరు ఆశీర్వదించబడితే మీరు వెంటనే ఈ యొక్క వీడియోని అనేక మందికి షేర్ చేయండి. జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఛానల్ని, గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఈ ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ఛానల్లో అప్లోడ్ అయ్యేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.